గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పథకాల నిధులు గుత్తేదారులక అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. పేదలకు చెల్లింపులు ఆపేసి అనుయాయ గుత్తేదారులకు చెల్లించేందుకు గూడుపుటాని పథకాల లబ్ధిదారులకు 14,165 కోట్ల చెల్లింపుపై ఎన్నికల ముందు సీఎస్ హడావిడి. మే 13కు ముందు ఇచ్చేసేందుకు సర్వశక్తులు వడ్డింది జవహర్ రెడ్డి. పోలింగ్ తర్వాత పంపిణీకి ఎన్నికల సంఘం పచ్చజెండా. పోలింగ్ ముగిసిన 24 గంటలు దాటిన ఉలుకు పలుకు లేని అధికారులు అంటూ ఏదైతే ఆసరా కింద 6,394 కోట్లు, కళ్యాణమస్తు సాజీషో తోఫా కింద 78 కోట్లు, జగనన్న విద్యాదీవెన 708 కోట్లు, పెట్టుబడి రాయితీ 1,294 కోట్లు, వైఎస్ఆర్ చేయూత 560 కోట్లు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 629 కోట్ల రూపాయలని ఆపేశారు. అవన్నీ కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఆపేసి, అది మొన్న జరిగినటువంటి గొడవ గుర్తుంది కదా, ఇస్తామంటే ఇవ్వడానికి వీల్లేదని చెప్పడం, తెలుగుదేశం ఆపిస్తోందని చెప్పడం, ఆ డబ్బులు ఇప్పుడు ఎందుకు చెల్లించట్లేదు 24 గంటలు దాటిన తర్వాత కూడా అన్నటువంటి దాన్ని రైజ్ చేసింది ఈనాడు. చాలా మంచి పాయింట్, ఇందులో తప్పే లేదు. జగన్ సర్కార్ కాదు ఇక్కడ ఈసీ నిర్ణయం తీసుకోవాలి, జవహర్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవాలి. అది జగన్ ఆదేశాల మేరకే జరుగుతుంది. మరి ఎందుకు ఆపారు, అది కాంట్రాక్టర్లకు ఆ డబ్బులు చెల్లించేస్తున్నారు అన్నటువంటి దాన్ని ఒక అనుమానాన్ని వ్యక్తం చేసింది ఈనాడు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత జవహర్ రెడ్డి గారి మీద ఉంటుంది. ఇకపోతే వైకాపా మూకల రక్తదాహం. రెండో రోజు తీవ్ర హింసాకాండ. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నానిపై హత్యా ప్రయత్నం. తిరుపతిలో చెవిరెడ్డి అనుచరుల అఘాయిత్యం, మారణాయుధాలు, రాళ్లు, బీరు సీసాలతో దాడి. కారంపూడిలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపై దాడులు, పార్టీ కార్యాలయం ధ్వంసం. వైకాపా శ్రేణులకు సారథ్యం వహించిన ఎమ్మెల్యే పిన్నెల్లి. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తల బీభత్సం. తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు సూర్యముని ఇంటిపైన దాడి అంటూ అరాచకాలు జరుగుతున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ అరాచకాలు చేస్తున్నారంటూ టోటల్గా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని గురించి హైలైట్ చేసుకొచ్చింది. ఇందులో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా వైకాపా రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజు రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్రస్థాయిలో హింసాకాండకు విధ్వంసానికి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుదారులపై దాడులకు దిగారు. తిరుపతి, మాచర్ల, తాడిపత్రి వంటి చోట్ల వైకాపా ముఖ్య నాయకులే ముందుండి అరాచక మూకలతో దాడులు చేయించి బీభత్సం సృష్టించారు. ఒకప్పటి చంబల్లో కంటే దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్న పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోనూ, కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో స్థానిక వైకాపా ఎమ్మెల్యేలు తమ శ్రేణులను రెచ్చగొడుతూ దాడులు చేయించారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దొరికిన వారిని దొరికినట్టుగా తీవ్రంగా కుట్టారు. రక్తాలు కారేలా గాయపరిచారు, ఆస్తులు ధ్వంసం చేశారు. వైకాపా మొక్కలు పెట్టిరేగిపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు బేతావాహులయ్యారు. అంత విధ్వంసం జరుగుతుంటే వాళ్ళని అడ్డుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నటువంటి వార్తను హైలైట్ చేసిందిలో కారంపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం, తాడిపత్రిలో పెద్దారెడ్డి దౌర్జన్యం, రౌడీయిజం, చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నానిపై దాష్టీకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొన్న ఎన్నికల రోజున వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారు, దాని మీద ఇది ప్రతీకార దాడులు. అక్కడ ఆ వార్తని సరిగ్గా రాసుంటే ఈ వార్తకి ఒక శాంటిటీ ఉండేది. ఖచ్చితంగా దాడులు తప్పు, దుర్మార్గమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. లేకపోతే పోలింగ్ 82.37%, 2014తో పోలిస్తే 3.47%, 2019తో పోలిస్తే 2.57% అధికం. ఇంత భారీగా ఓటింగ్ జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇవి ప్రాథమిక అంచనాలే, అధికారిక గణాంకాలు విడుదలైతే పూర్తి స్పష్టత. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్తో కలిపి 82.37% మేర పోలింగ్ నమోదైనట్టు ప్రాథమిక అంచనా. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 72.63%, 2014లో 78.9%, 2019లో 79.8% మేర పోస్టల్ బ్యాలెట్ కలిపి పోలింగ్ నమోదైంది. ఆ లెక్కను చూస్తే ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి 2009తో పోలిస్తే 9.74%, 14తో పోలిస్తే 3.47%, 19తో పోలిస్తే 2.57% మేర అధికంగా ఓటింగ్ జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు 47కు పైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోలింగ్ ముగిసిన తర్వాత మొత్తంగా 81.3% మేర ఓటింగ్ నమోదైనట్టు అనధికారిక అంచనా. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07%, దీనికి కలిపితే మొత్తం పోలింగ్ 82.37% ఉండొచ్చు అనేది ప్రాథమిక లెక్క. క్షేత్రస్థాయి నుంచి పూర్తి వివరాలు వచ్చాక వాటన్నిటి క్రోడీకరించి ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలు ప్రకటించబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాల్ని
నిలిపివేశారా? పతంజలి సంస్థను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఉత్తరాఖండ్ అధికారులు గత నెలలో లైసెన్సులు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేశారా లేదా అని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఆయా ఉత్పత్తులను వ్యాపారం నిల్వ చేసుకోవడానికి, వినియోగదారులకు సరఫరా చేయడానికి ఆపివేశారని ఆరాధీసింది. ఆయా విషయాలు నిర్ధారించుకుని అఫిడవిట్ ద్వారా తమకు అందజేయాలని పతంజలి సంస్థ తరపు న్యాయవాది జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ఆదేశించింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ప్రకటనల కేసులో యోగా గురు రామ్దేవ్, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ కోర్టు ధిక్కరణపై తీర్పుని ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేసినట్టు పతంజలి తరపు న్యాయవాది బల్బీర్ సింగ్ చెప్పారు. అయితే విక్రయాలు నిలిపివేసిన విషయాన్ని మరోసారి నిర్ధారించుకుని ఖచ్చితమైన సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కళ్లకు గంతలు కొట్టుకున్న ఈసీ, పచ్చముఠ స్వైర విహారం, అవ్వాతాతలను మహిళలను హడలగొట్టడమే లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చమొక్కల విధ్వంసకాండ, దౌర్జన్యాలకు దారి చూపించిన ఎన్నికల కమిషన్. చంద్రబాబు పురంధేశ్వరి కుట్రలకు తలొగ్గిన వైనం. క్షేత్రస్థాయిలో పట్టున్న పోలీసు ఉన్నతాధికారులు ఆకస్మిక బదిలీ. అవగాహన లేని అధికారులకు సమస్యాత్మక జిల్లాలో పోస్టింగులు. చిన్నమ్మ జాబితా ప్రకారమే నియామకాలు. ఫలితంగా యథేచ్ఛగా దాడులకు తెగబడ్డ పచ్చమొక్కలు. చోద్యం చూసిన అధికారులు. రావణ కాష్టంగా మారిన రాష్ట్రం. ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో ఈసీ ఘోర వైఫల్యం అంటూ మరొక కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గొడవలంతా వాళ్ళది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో తాడిపత్రిలో టీడీపీ శ్రేణులు విధ్వంసకాండ, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైన టీడీపీ రాళ్లదాడి, అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాకాండ, టీడీపీ రాళ్లదాడిలో సీఐ మురళీకృష్ణ గాయాలు, బాష్పవాయు ప్రయోగం, గాల్లోకి పోలీసుల కాల్పులు, ఎస్పీ అమిత్ బర్దర్ బీఎస్ఎఫ్ బలగాలపైన రాళ్లదాడి, గాయపడిన బీఎస్ఎఫ్ జవాను, టీడీపీ శ్రేణుల ఆగడాల అదుపులో పోలీసుల వైఫల్యం అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసింది. అదే సందర్భంలో పచ్చముఠ స్వైర విహారం అంటూ డీటెయిల్డ్గా ఇంకొక వార్త రాసుకొచ్చింది. ఇందాకది ఈనాడు చూసాం కదా, ఇప్పుడు చూస్తే సాక్షి. ఈసీ చేష్టలోడికి చూస్తున్నంత పచ్చముఠాలు ఆయుధాలు చేతబట్టి వీధుల్లో వీరంగం చేస్తున్నాయి. ఎన్నికల వేళ తమ మాట వినలేదని ఉక్రోషంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నాయి. టీడీపీ రౌడీ మూకల మారణకాండతో మహిళలు, వృద్ధులు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించి కఠిన చర్యలు చేపట్టాల్సిన ఈసీ ఈ అరాచకాలకు పరోక్షంగా కొమ్ము కాస్తుండడం విస్మయపరుస్తోంది. ఎన్నికల ఫలితాలు నిర్దేశించేది గ్రామీణ ప్రజలు, మహిళలు. అవ్వాతాతలేనని పసిగట్టిన పచ్చముఠాలు వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా చేయడమే లక్ష్యంగా హింసాత్మక ఘటనలకు తెరదీశాయి. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని ఖాయంగా తేలడంతో వారి ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ఉద్రిక్తతలు రేకెత్తించాయి. మన వాళ్ళంతా ఉదయం 11 గంటలకల్లా ఓటేసేయాలని చంద్రబాబు పోలింగ్కు ముందు రోజు పిలిపివ్వడం చూస్తే మధ్యాహ్నం నుంచి హింసకు తెగబడనున్నారని, అవ్వాతాతలు మహిళల పోలింగ్ బూత్లకు రానియకుండా చేయాలన్న కుట్ర ఇందులో దాగి ఉందని తేటతెల్లమవుతుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గిన ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేసిన జిల్లాలో హింస కొనసాగుతున్నవి దీనికి నిదర్శనం. తాజాగా పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేశారనే అనుమానంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపై టీడీపీ మద్దతుదారు దాడులకు దిగడంతో మహిళలు, పిల్లలు రాత్రంతో దేవాలయంలో తలదాచుకుని క్షణక్షణం భయంగా గడిపారు. మ్యాచ్ రెఫరీ తరహాలో ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా వివరించాల్సిన ఈసీ రాజకీయ కుట్రలకు తలొగ్గింది అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. అట్లాగే చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డిపై దాడికి ఎత్తనం, రామిరెడ్డిపల్లి సర్పంచ్ ఇంటికి నిప్పు, మోహిత్ రెడ్డి వాహనం అడ్డగింత, కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం, బండరాళ్లు కర్రలతో మరో వాహనంపై దాడి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని నేతృత్వంలో విధ్వంసం, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ వద్ద పెట్టిరిగిన పచ్చమొక్క అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దేశంలో ఐఐఎం అహ్మదాబాద్ టాప్. ప్రపంచంలో ఈ విద్యాసంస్థకు 410వ స్థానం. సెంటర్ ఫర్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్లో 65 భారతీయ వర్సిటీలు టాప్. 2000 స్థానాలు, 32 భారతీయ వర్సిటీల స్థానాల మెరుగు, 33 వర్సిటీల క్షీణత. ఐఐఎన్సీకి 501వ ర్యాంకు, ఐఐటి బాంబేకి 568వ ర్యాంకు, హార్వర్డ్ వర్సిటీ ప్రపంచంలో టాప్. ఆ తర్వాత మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్. వరల్డ్ టాప్ 10 వర్సిటీలు అన్నీ అమెరికాకు చెందినవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖలోని సీఎం జగన్ ప్రమాణ స్వీకారం 2-3 రోజుల్లో తేదీ ప్రకటిస్తాను. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా ఇచ్చింది. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమం విజయం వైపు తీసుకెళ్తుంది. మహిళలంతా వైఎస్ఆర్సీపీ వైపే. చంద్రబాబు కుయుక్తులు పనిచేయలేదు. మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో పోలింగ్ సార్లు చూస్తుంటే ఫ్యాన్ గాలి బలంగా వీచిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా విశాఖలోని ప్రమాణ స్వీకారం చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 2-3 రోజుల్లో ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీన ఊహించని ఫలితాలు రానున్నాయని చెప్పారు. రాజకీయాల్లో నిజాయితీ హామీల అమలు ముఖ్యమని తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది ఎవరికి ఊహించనిది అన్నటువంటి తేలాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించని రిజల్టా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి ఊహించని రిజల్టా అన్నది. లేకపోతే బరిలో హేమాహేమీలు అంటూ ఏదైతే ఉత్తరప్రదేశ్కి సంబంధించి యూపీలో 5వ విడతలో హోరాహోరీ, రాయ్బరేలీలో రాహుల్, అమేథీలో స్మృతి, 14 లోక్సభ స్థానాలకు 20వ తారీఖున పోలింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటికీ రాష్ట్రం గొడవ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు జాతీయ స్థాయి వార్తలకి ప్రాధాన్యం లభిస్తుంది.
లేకపోతే ఆంధ్రజ్యోతి ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా, నొక్కేస్తారా, అవసరం తీరిపోయిందని వదిలేస్తారా, 6 పథకాల సొమ్ములు ఇచ్చేది ఎప్పుడు, పోలింగ్కు 2 రోజుల ముందు హడావిడి డబ్బులు ఇచ్చేస్తా ఉంటే లేఖల మీద లేఖలు, నిబంధనలకు విరుద్ధమైన ఈసీ బ్రేక్, పోలింగ్ తర్వాత నిధుల జమకు ఓకే, ఇప్పుడు చడీ చప్పుడు చేయని ప్రభుత్వం, కాంట్రాక్టర్లకు చెల్లింపులపైన ఆసక్తి, నిధులు సర్దేస్తారనే అనుమానాలు అంటూ ఏదైతే ఈనాడు జ్యోతి ఒకటే వార్త రాసినా ఖచ్చితంగా వీళ్ళు రాయాలి. ఆ ప్రెషర్ లేకపోతే కనుక వీళ్ళు దారి తప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే క్రిందటిసారి పసుపు కుంకుమ అట్లాగే ఏదైతే అన్నదాత సుఖీబాబా నిధుల్ని చివరిలో వేస్తున్నట్టు చేసి ఎలక్షన్స్లో ఆపేసి మళ్ళీ ఎలక్షన్స్ రోజున కూడా వేశారు. ఆ తర్వాత అసలు ఇలా ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం చేసిన పని ఇప్పుడు వైసీపీ చేస్తుందేమోనని భయపడుతున్నాయి ఈనాడు సాక్షి, ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి. ఖచ్చితంగా ఆ భయం ఉండాలా. పబ్లిక్ కోసం ఈ వార్తలు రాయడం అయితే హర్షిస్తాను, నేను అభినందిస్తాను. లేకపోతే విధ్వంసకాండ అంటూ తిరుపతి, తాడిపత్రి, పల్నాడులో చెలరేగిన వైసీపీ మోకలు. మంగళవారం కారంపూడి వీధుల్లో అల్లరి మోకలు నడిపిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నటువంటి వ్యక్తి ఫోటో కూడా వేశారు. పిన్నెల్లి అనుచరులు బయట నుంచి తీసుకొచ్చిన కిరాయి మోకలు పట్టపగలు నడివీధుల్లో కర్రలు, ఇనపరాడ్లతో వీరంగం సృష్టించారు. ఒకేసారి 100 మంది అరాచకానికి దొగడంతో పోలీసులు నిస్సహాయలే చూస్తూ ఊరుండిపోయారు. ఇక నెత్తురోడిని పల్నాడు, పోలింగ్ మర్నాడు కారంపూడిలో బేభత్సం, టీడీపీ కార్యాలయం వాహనాల ధ్వంసం, టీడీపీ కార్యకర్తలు ఇల్లు, షాపులపై రాళ్ల వర్షం, వందలాదిగా వెళ్లి టీడీపీ గ్రామాల్లో బీభత్సం, హింసాకాండకు వైసీపీ అభ్యర్థుల నేతృత్వం దగ్గరుండి దాడులు చేయించిన కాసు అనిల్. తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై అత్యాత్నం, మాటేసి విరుచుకుపడ్డ 150 మంది, సుత్తి, రాడ్లు, బీరుసీసాలతో పెనుదాడి, నానికి గాయాలు, గన్మెన్కు తీవ్రంగా. ఆత్మరక్షణకు గాల్లోకి గన్మెన్ కాల్పులు, టీడీపీ శ్రేణులు ప్రతిదాడి, విధ్వంసం, గాల్లోకి బలగాలు, కాల్పులు, లాఠీచార్జి. అక్కడ మొన్న జరిగినటువంటి దాన్ని యువతలకి రివర్స్లోకి తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. లేకపోతే తన్నండి, తరమండి, తగలబెట్టండి అంటూ కారంపూడిలో వైసీపీ మొక్కల స్వైర విహారం, రాడ్లు, కర్రలతో 100 మంది వీరంగం, 30 కార్లు, 300 మంది రౌడీలతో విధ్వంసం, దగ్గరుండి రెచ్చగొట్టిన పిన్నెల్లి సోదరుడు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే 2వ రోజు కొనసాగిన తాడిపత్రిలో వైసీపీ గూండాగిరి, టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి, టీడీపీ శ్రేణులు ఎదురుదాడితో రణరంగం, సీఐకి గాయాలు, పోలీసులు వాహనాలు ధ్వంసం, జేసీ పెద్దారెడ్డి ఇళ్ల వద్ద మరోమారు దాడులు, గంటలు గడిచిన అదుపులోకి రాని పరిస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ వ్యవహారంలో తాడిపత్రిలో ఈ తెల్లవారుజామున ఎమ్మెల్యేను అట్లాగే జేసీని ఇద్దరిని కూడా ఆ ప్రాంతం నుంచి పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. లేకపోతే జనం సొమ్మేగా ఇచ్చేయండి, హిందూజా కోసం వసూలు రాజే ఒత్తిడి. 4న ఎన్నికల ఫలితాల ముందే 1500 కోట్లు చెల్లించాలని తొందర. గతంలో హిందూజా క్లెయిమ్కి ఈఆర్సీనో వసూలు రాజే తీరుతో ఆందోళన, డిస్కంలు సలహా కోసం రిటైర్డ్ జడ్జి విక్రమ్జిత్కి లేఖ అంటూ జనం సొమ్మేగా హిందూజాకు 1500 కోట్లు ఇచ్చేయండి అని డిస్కంలపై వసూలు రాజే ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడిని ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ తట్టుకోలేకపోతుందని విద్యుత్ సంస్థల వర్గాలు చెప్తున్నాయి. హిందూజా చేసిన క్లెయిములను ఆమోదించవద్దంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించి విద్యుత్ కొనుగోలు చేసినందుకు కానీ 1200 కోట్ల హిందూజాకు డిస్కంలు చెల్లించడం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదల కాపీ కాంట్రాక్టర్లకు చెల్లింపులు అన్నటువంటి. లేకపోతే ఈ ఆఫీస్లో కిరికిరి, 17 నుంచి 25 తేదీ వరకు మూసివేత, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ విస్తరణ పేరుతో క్లోజ్, కీలక ఫైళ్లు డేటా మాయం చేసేందుకైనా చీకటి జీవోల సమాచారం ఈ ఆఫీసులోని పోలింగ్ ముగిగానే ఆకస్మిక నిర్ణయం, ఉద్యోగ వర్గాల్లోని అనుమానాలంటూ ఎప్పుడు ఏం చేయాలో తెలియదా లేక ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఏదైనా జగన్ సర్కార్ మరో అనుమానాస్పద నిర్ణయం తీసుకుంది. 17వ తేదీ శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు ఈ ఆఫీసును మూసేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు ఈ ఆఫీసును విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి ఈ ఆఫీస్ వెర్షన్ అప్గ్రేడ్ చేసేందుకే నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే దీనిపై ఉద్యోగుల్లోనే పలు అనుమానాలు తలెత్తున్నాయి. ఇటీవల మద్యం క్రయ విక్రయాలు, డీలింగ్స్, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులకు సంబంధించిన ఫైళ్లను మాయం చేసినట్టు బలమైన ఆరోపణలు వచ్చి దీనిపై ఉన్నతాధికారులు కిక్కురు మండలం లేదు. ఇప్పుడు ఏకంగా ఈ ఆఫీస్ని అప్గ్రేడ్ పేరిట మూసేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రికార్డు బద్దలయ్యింది అంటూ రాష్ట్రంలో పోలింగ్ శాతం 81.17, ఓటర్ టర్నౌట్ యాప్లో వెల్లడి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈ స్థాయి పోలింగ్ ఇదే ప్రథమం. 2019లో 79.88% నమోదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏదో తేడా కొడుతోంది, ఒక్క పూట్లని వైసీపీ మాట మారింది, మహిళలు వృద్ధులు తమకే ఓటేశారన్న సజ్జల, జగన్ యువతకు ఐకాన్ అని అభివర్ణన, తెల్లారేసరికి టీడీపీపై రిగ్గింగ్ ఆరోపణలు, ఈసీ తీరు ఏకపక్షమని పోలీసులు సహకరించలేదని బుకాయింపు, ఇంకోవైపు ఓళ్లలో టీడీపీపై దాడులు, వైసీపీ నేతల తీరుపై అనుమానాలు. ఇక్కడే ఒక జోక్ ఏంటంటే రిగ్గింగుల గురించి తెలుగుదేశం వెళ్ళి కంప్లైంట్ చేసింది, అది విచిత్రం, అక్కడ ఓట్లేమని చెప్పి. ఇంకొకటి దాడుల గురించి నిన్న ఎవరు రాశారు, ఇవాళ కూడా రాస్తుంది ఎవరు, వైసీపీ వాళ్ళు దాడులని వీళ్ళు. మరి కథ ఎట్లా మారిపోయింది? అదే అసలైనటువంటి కథ. లేకపోతే విమానాల్లో దొంగ అంటూ మహిళలు వృద్ధులని మాటల్లో పెట్టి బంగారు వెండి నగలు దోచేస్తున్న ఆయన 110 రోజుల్లో 200 విమాన ప్రయాణాలు, అతనికి ఢిల్లీలో గెస్ట్ హౌస్, మొబైల్ షాపు, ఇంట్లో సోదాలు, చోరీ సొత్తు స్వాధీనం అన్నటువంటి. చివరికి ఇప్పటిదాకా జేబు దొంగలు, ఇంటి దొంగలు, కన్నం దొంగల్ని చూసాం, ఇప్పుడు విమాన దొంగల్ని కూడా చూడాలనుకుంటా. కొత్త కాన్సెప్ట్ వచ్చింది.
అయితే లెక్క తేలుతోంది. భారీ పోలింగ్పై టీడీపీలో సంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని విశ్లేషణ, సీట్లు మెజార్టీపైనే ప్రధాన చర్చ, అత్యధిక చోట్ల గత ఎన్నికల కంటే ఎక్కువ ఓటు, తరలి వచ్చిన ప్రవాసులు, యువత మహిళల ఓట్లు, కూటమికే పథకాలు అందడంతో పని లేదు, అందరిలోనూ ప్రభుత్వం మారాలన్న ఆకాంక్ష సర్వే సంస్థల ప్రతినిధులు చెప్పారన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేసింది. జగన్ కేసులను రోజువారీగా విచారించండి, నాంపల్లి కోర్టుకు సిబిఐ అభ్యర్థన, ఆయన విదేశీ టూర్కి కోర్టు ఓకే, కాంటాక్ట్ నెంబర్లు ఈమెయిల్ సమర్పించాలని సీఎంకి ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రెండో రోజు నెత్తురువడిన పల్నాడు, అట్లాగే వైసీపీ విధ్వంసకాండ, పులవర్తి నానిపై ఇచ్చేయత్నం, చంపండి నరకండి అంటూ టోటల్గా ఫ్రంట్ పేజీ దాన్ని డీటెయిల్డ్గా బ్యాక్ పేజ్ అంతా కూడా ఫుల్ ప్లేజ్డ్ వార్తలుగా రాసుకొచ్చింది. ఆ సంఘటనలు ఇందాక ఈనాడులోనూ అట్లాగే సాక్షులు సెకండ్ వెర్షన్, రెండు వైపుల వెర్షన్ చూసాం. అదే వెర్షన్ ఆంధ్రజ్యోతి ఈనాడు వెర్షన్ కంటిన్యూ చేసుకొచ్చింది. ఇది విద్యాన పత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.